వైసీపీ నేత బాలినేని మళ్లీ అలకపాన్ పెక్కారట. ఎప్పటికప్పుడు పార్టీకి రాజీనామా అంటూ బెదిరించే బాలినేని ఈసారి ఖచ్చితంగా బై బై చెప్పేస్తానని తన అనుచరులతో చెబుతున్నారట. పార్టీ మారడం ఖాయమే కానీ ఖచ్చితమైన డేట్ మాత్రం ఇప్పుడే చెప్పనని మడతేస్తూ ఉండడమే తాజా ట్విస్ట్. బాలినేని షరా మామూలుగానే ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారా, లేక నిజంగానే వైసీపీతో కటీఫ్కి సిద్ధమయ్యారా? అసలు వైసీపీ వీడతారని ప్రచారం ఎందుకు? సొంత కుటుంబాన్ని కాదని వేరు కుంపటి పెట్టే సాహసం ఎందుకు చేయబోతున్నారు? బాలినేని కటీఫ్ కథలో నిజానిజాలేంటి? వైసీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న బాలినేని ఎన్నికల ముందే వైసీపీని వీడతారని ప్రచారం జరిగింది. కానీ మాజీ సీఎం జగన్ తో ఉన్న బంధుత్వం కారణంగా కొన్నాళ్లు వేచి చూడాలని అప్పట్లో నిర్ణయించుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీతో పాటు బాలినేని కూడా ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీతో తెగదెంపులు చేసుకోవడమే మేలని తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. తన మనసులో మాటను చెప్పేందుకు పార్టీ అధ్యక్షుడిని కలిసినా ఆయన ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఇక తన దారి తాను చూసుకోవాలని బాలినేని డిసైడ్ అయినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గానికి చెందిన బాలినేని వైసీపీలో సీనియర్ నేత. తొలుత కాంగ్రెస్ లో పనిచేసిన బాలినేని వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడిచారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, బాలినేని బావా బామ్మర్దులు. అయితే రాజకీయంగా బాలినేని వైవి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. రాజకీయంగా ఇద్దరు ఒకే జిల్లాలో ఆధిపత్యం కోరుకోవడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయింది. పార్టీ అధినేత జగన్ కూడా తన బాబాయికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం వల్ల బాలినేని ఎప్పటికప్పుడు మనస్తాపానికి గురయ్యేవారు. కొన్నిసార్లు బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కేవారు బాలినేని. కానీ ఆయన అసంతృప్తి, ఆవేదన షరామామూలే అన్నట్లు వైసీపీ లైట్ గా తీసుకునేది అని చెప్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానంపై రగిలిపోయిన బాలినేని చాలా కాలంగా వైసీపీకి బై బై చెప్పేయాలని ఆలోచనతోనే ఉన్నారు. అయితే ఏ పార్టీలో చేరాలనే విషయమై కొంత తర్జన భర్జన కొనసాగడంతో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైందని అంటున్నారు. 1999లో తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన బాలినేని ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా జిల్లాలో అన్నీ తానే చక్రం తిప్పిన బాలినేని వైసీపీ అధికారంలో ఉండగా అదే విధంగా హవా నడపాలని చూశారని అంటున్నారు. అయితే ఆయన ఆధిపత్యానికి గండి కొట్టే విధంగా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పావులు కదపడంతో బాలినేని హవాకు బ్రేకులు పడ్డాయి. ఇదే సమయంలో తన జిల్లాలో వేరొకరి ఆధిపత్యాన్ని ఓర్వలేకపోయిన బాలినేనిలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా చాలా సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన బాలినేని అధిష్టానం బుజ్జగింపులతో వెంటనే మెత్తపడేవారు. ఇదే సమయంలో 2019లో బాలినేనికి మంత్రి పదవి ఇచ్చిన జగన్ 2.5 ఏళ్ల తర్వాత తప్పించారు. ఈ పరిణామం కూడా జీర్ణించుకోలేకపోయిన బాలినేని పార్టీతో అంటి ముట్టనట్టే వ్యవహరించారు. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ తరపున పోటీ చేశారు అంటున్నారు. ఎన్నికల ముందు జనసేనాని పవన్ తో 1-2 సందర్భాల్లో చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. పవన్ కూడా బాలినేనిపై పాజిటివ్ గా ఉండడంతో ఎన్నికల ముందు బాలినేని జనసేనలో చేరతారనే టాక్ ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పటి వరకు ఆయన వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనే నిర్ణయానికి రావడం, దీనికి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా అంగీకరించడంతో కొద్ది రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న బాలినేని ఏ పార్టీలో చేరాలి అనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా 3 పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ లేదా జనసేనలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ తో ఉన్న సంబంధాల కారణంగా ఆయన జనసేనలో చేరడం దాదాపు ఖాయమైందని బాలినేని అనుచరులు చెప్తున్నారు.
మొత్తానికి వైసీపీకి రామ్ రామ్ చెప్పేయాలని బాలినేని నిర్ణయించడంతో వైసీపీలో మరో బిగ్ వికెట్ అవుట్ అయినట్లేనని అంటున్నారు.